వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ బుధవారం సభలో వైసీపీ సభ్యులు ప్రవర్తించిన తీరును ప్రస్తావించారు. రాజకీయాలు, చట్టసభల ప్రజాప్రతినిధుల గురించి తెలుసుకుంటారని విద్యార్థులను సభకు పిలిచామన్నారు. ఇలాంటి సమయంలో గవర్నర్ ప్రసంగిస్తుండగా కొందరు సభ్యులు అనుచితంగా వ్యవహరించారని, కాపీలను చించి విసిరారని తెలిపారు. ఇలాంటివి జరగడం బాధ కలిగించిందంటూ స్పీకర్ ఆవేదన వ్యక్తం చేశారు. మనం ఏ పని చేస్తున్నా సభలో ఉన్న సభ విలువలో ఉన్న ఈ విషయం గుర్తుంచుకోవాలి. సభా గౌరవాన్ని పెంచకపోతే పర్వాలేదు, కానీ దిగజార్చే హక్కు మాత్రం మనకు లేదు అన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దురదృష్టవశాత్తు నిన్న మనం ఆహ్వానం మేరకు సభకు వచ్చేసిన గవర్నర్ గారు ప్రసంగిస్తుండగా మనం చూసిన దృశ్యాలు మనకు ఖచ్చితంగా తలవంపు తెచ్చేవే. చాలా బాధ అనిపించేది. ప్రజలు మన నడవడికని నిశ్చంతగా కనిపెడుతూ చూస్తూనే ఉంటారు. అవకాశం దొరికినప్పుడు బుద్ధి చెప్పడానికి వెనకాడరు. నాకు మరీ బాధ కలిగిన విషయం ఏంటంటే, విద్యార్థుల్లో చట్టసభలు అంటే అవగాహన పెంచే ఉద్దేశంతో వారిని సభా కార్యక్రమాలకి చూసేందుకు ఆహ్వానించారు. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కాలేజ్ స్కూల్స్కి అన్నిటి కూడా మెసేజ్ పంపించి, ఇలా అసెంబ్లీ జరుగుతుంది, మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ స్కూల్స్ ఎవరు ఉంటే ఆ మెసేజ్ ఇవ్వమని చెప్పి నేను అందరిని ఆహ్వానిస్తే చాలామంది వచ్చారు. వచ్చి ముందుగానే మెసేజ్లు ఇచ్చి పలానా డేట్ అని రావడానికి సిద్ధం. రోజుకి నిన్న చూశారు మీరు, మా అధికారులు చెప్పారు, ఇప్పటికే 200 పైగా విద్యా సంస్థల నుంచి 200 కాలేజీల నుంచి మనకి మెసేజ్ వచ్చింది. మా పిల్లలు తీసుకొస్తామని మాకు అవకాశం ఇవ్వండి అని. అది ఈ అసెంబ్లీ టైంలో అందరికీ రోజుకు ఒక స్కూల్ చెప్పి వాళ్ళు కూడా అసెంబ్లీ ఏంటి అన్న అవగాహన వస్తున్న ఉద్దేశంతో. మీకు తెలుసు, సదుద్దేశం ఏంటంటే విద్యార్థులకు రాజకీయాలన్నా, చట్టసభలన్నా, ప్రజాప్రతినిధులన్నా సానుకూల అభిప్రాయం కూర్చోండి. ఎర్రాజు గారు కూర్చోండి. ప్లీజ్ మెంబర్స్ కూర్చోండి. అమ్మా మాట్లాడదు కూర్చో. అధ్యక్ష, ఇప్పుడు అడిగిన ప్రశ్నకి నేను సమాధానం చెప్తున్నాను. ఓకే, మీరు అడిగారు ఇంకా కొన్ని కంపెనీలు ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురండి, లేదంటే పక్క రాష్ట్రాలకు వెళ్తున్నాయి. ఎస్, ఇప్పుడు ఈరోజు భారతదేశంలో 100 రూపాయలు పెట్టుబడి వస్తే దాంట్లో సుమారుగా 25.3 రూపాయలు ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నాయి. 25 పూర్తి చేయలేదు సార్. కూర్చో స్వామి. సార్ వినవయ్యా స్వామి. అదే గారు, ఇప్పుడు ఓకే, మరో సభ్యులు ఒకటి ఆలోచించాలి అధ్యక్ష. ఇప్పుడు ఒకసారి ఆలోచించాలి అధ్యక్ష. ప్లీజ్ మాధవ్ గారు. వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సిపిఐ, ఎంఎల్ వామపక్షాలు సార్వత్రిక సమ్మె నిర్వహించాయి. పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు మామిడాల భిక్షపతి, ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జనార్దన్, నాయకులు కల్లెపు అడవయ్య, చెక్క వెంకటేష్, కేవిడి ఉప్పలయ్య, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం సమ్మె నిర్వహిస్తా ఉన్నాం. సమ్మె కార్యక్రమాన్ని ఉద్దేశించి కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టి ఉపాధ్యక్షులు ఆర్ జనార్దన్ అన్నమాట ఆలేరులో ఈ సమ్మె కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ సమ్మెకు సంయుక్త కిసాన్ మోర్చా ఎస్కేఎం కూడా దేశవ్యాప్తంగా మద్దతు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ప్రధానంగా కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి సమ్మె. ఈ సమ్మె
దేశంలో చరిత్రాత్మకమైనటువంటి సమ్మెగా నిలవబోతుంది. ఎందుకంటే ఎన్నడూ లేనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రజా రైతు కార్మిక వ్యతిరేక విధానాలను బీజేపీ నరేంద్ర మోడీ ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస్తుంది. ఈ విధానాలు అనేటివి ఈ దేశంలో ఉన్నటువంటి మెజార్టీ శ్రామిక ప్రజలు ఎవరైతే ఉందో ఆ ప్రజలకు నష్టదాయకమైనటువంటివి. ఎందుకంటే జాతీయోద్యమ కాలంలో బ్రిటిష్ వాడు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి కాలంలోనే అనేక మంది కార్మికోద్యమ నాయకులు కార్మికులు వీరోచితంగా పోరాడి 44కు పైగా కార్మిక చట్టాలను సాధించుకున్నారు. ఈ 44 కార్మిక చట్టాల విజయం అనేది ఈ దేశ కార్మిక వర్గ విజయంగా మనం భావిస్తున్నాము. ఈనాడు ఏ పోరాటం చేయనటువంటి పోరాట చరిత్ర హీనులైనటువంటి త్యాగాలకు వెనుకాడుతున్నటువంటి చరిత్ర లేనటువంటి బీజేపీ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మా గాంధీ పేరు తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ చౌరస్తాలో కాంగ్రెస్ నాయకులు నిరసన చేపట్టారు. పీసీసీ మాజీ కార్యదర్శి లఖ్పతి జ్యోతి యాదగిరి గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ హనుమంతరావు హాజరై మాట్లాడారు. గాంధీజీ పేరు తొలగించడం చరిత్రకు అవమాననీయమని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే నిర్ణయం వెనక్కి తీసుకోవాలని, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నారాయణ స్వామి, మాజీ టీసీసీ కార్యదర్శి ఆర్ లక్ష్మణ్ యాదవ్, ఖైరతాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రికి చెప్పి యూపీఏ చైర్పర్సన్ గా మనం వీరి గురించి ఆలోచన చేయాలి. పేద ప్రజలకు పని కల్పించాలి, 2 పూటలు అన్నం పెట్టాలనే ఆలోచనతో ఆ రోజు సోషల్ తో సంబంధం ఉన్నటువంటి అట్టడుగున ప్రజానీకంలో ఉన్నటువంటి మేధావంతులతో మాట్లాడి ఈ కార్యక్రమం పెట్టారు. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ రోజ్గార్ కార్యక్రమం పెడితే అది 100 రోజుల పని ఉంటుండే. ఎందుకంటే ఎండాకాలంలో వర్షం ఉండదు, నీళ్లు ఉండవు, పండ్లు ఉండవు. కాబట్టి ఆ 100 రోజుల కార్యక్రమం పెడితే అది గతంలో జరుగుతూ ఉన్నది. కానీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఒక 25 రోజులు పెంచి. అందరికీ నమస్కారము. మన మహాత్మా గాంధీ గ్రామీణ హామీ చట్టానికి మన కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన కార్యక్రమం వల్ల, ఎందుకంటే ఒకప్పుడు మనకు 100 రోజులు వేతనం దొరికేది, వాళ్ళ ఊర్లోనే పని చేసుకొని వాళ్ళు బతికేవాళ్ళు. ఇప్పుడు జీ రామ్జీ చట్టం వల్ల ఊర్లో పని దొరకక కాంట్రాక్ట్ బేస్ గా పని ఇవ్వడానికి వాళ్ళు నిర్ణయించుకుంటున్నారు. వాళ్ళు వలస పోవాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి తక్షణమే ఈ జీ రామ్జీ చట్టాన్ని రద్దు చేయాలి. మన మహాత్మా గాంధీ తెచ్చిన గ్రామీణ హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని కోరుకుంటూ మా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ ఇది ఒకటే కోరుకుంటున్నాం. ఎందుకంటే 60% వాళ్ళు పని ఇస్తున్నారు, మళ్ళీ 40%. హైదరాబాద్ మెహదీపట్నం పోలీసులు అంతర్రాష్ట్ర సెల్ ఫోన్ స్నాచింగ్ గ్యాంగ్కు చెందిన 4 నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద 21 దొంగలించిన ఫోన్లు, 1000 రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్నారు. విలువ సుమారు 6 లక్షలకు అంచనా వేశారు. అరెస్టైన వారు పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ ప్రాంతాలకు చెందిన వారిగా గుర్తించారు. పోలీస్ స్టేషన్ ఇందులో టోటల్ 5 అక్యూజులు ఉన్నారు. అందులో 4 అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ ఏమో వచ్చేసరికి వీళ్ళు ఏం చేస్తారు అంటే ఇంపార్టెంట్ లొకేషన్స్లో వైటల్ ఏరియాస్ లైక్ రైల్వే స్టేషన్ కావచ్చు, బస్ స్టేషన్స్ కావచ్చు, లేదా ఈ రైతు బజార్ లాంటివి కావచ్చు, ఎక్కడనైతే ఈ రద్దీ ప్రదేశంలో ఈ గ్యాంగ్ వచ్చేసి ఐదర్ స్నాచింగ్ అనే చేయడం, మొబైల్ స్నాచింగ్, లేదా జేబులోకి వెళ్ళి ఉంటే థెఫ్ట్ లాగానే చేయడం అనేది వీళ్ళ మెయిన్ ఎంఓ. వీళ్ళు వచ్చేసరికి ఇంతకుముందు మీరు అన్నట్టు అంతా డిఫరెంట్ స్టేట్ వాళ్ళు ఉన్నారు. ఒక 2 వెస్ట్ బెంగాల్ వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా ఒక జార్ఖండ్ అండ్ 3 వెస్ట్ బెంగాల్ వాళ్ళు ఉన్నారు. వీళ్ళు వచ్చేసరికి A5
A5లో సాగర్ కుమార్ అని చెప్పేసి మనకు హైదరాబాద్ జూబ్లీ బంజారా హిల్స్లో అతను హోటల్లో వర్క్ చేస్తారు. ఇతను ఈ నలుగురిని పిలిపించుకొని వీళ్ళతో అఫెన్స్ చేయిస్తారు. చేయించిన తర్వాత ఆ సెల్ ఫోన్స్ అన్ని ఈ A5 అక్యూజ్డ్ తీసుకొని అతను డిస్పోజ్ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా మొత్తం 16 సెల్ ఫోన్స్ కూడా మీరు ఆల్రెడీ చూస్తున్నారు, అవి రికవరీ చేయడం జరిగింది. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో మానస హాల్ సెంటర్ వద్ద కొత్తగా ఏర్పాటు చేసిన క్వాలిటీ బార్ అండ్ రెస్టారెంట్ ను తీసివేయాలంటూ మహిళలు నిరసన చేపట్టారు. వారు ఇల్లు, స్కూలు, గుడులు ఉన్న ప్రదేశంలో మద్యం దుకాణం ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. పిల్లల చుట్టుప్రక్కల బార్ ఏర్పాటుతో అసభ్య ప్రవర్తన జరుగుతున్నట్టు చెప్పారు. వెంటనే సంబంధిత అధికారులు, ఎమ్మెల్యే చర్య తీసుకుని బార్ తీసివేయాలన్నారు. బారు వద్దు, రద్దీతో తిరిగే కలుగోలమ్మ గుడి వీధి వద్ద బారు వద్దు, నిత్యం గుడికి వెళ్ళే వచ్చే ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టవద్దు. బార్ షాప్ పక్కనే మా షాపు ఇల్లు. ఇటు పక్క అందరూ కస్టమర్స్ వస్తుంటారు. స్కూల్స్కి వెళ్ళే వాళ్ళు, టెంపుల్కి వెళ్ళే వాళ్ళు, హాస్పిటల్స్కి వెళ్ళే వాళ్ళు. మాకు ఇదంతా బాగా సెంటరు. తాగి మా షాప్ ముందు పడిపోయి రచ్చ చేసి వచ్చే లేడీస్ కూడా వాళ్ళు ఇలా ఉంటే బజార్కి రావటం కూడా కష్టంగా ఉంటుంది. లేడీస్ మెళ్ళల్లో నగలైనా పెట్టిపోతారు తాగి, ఏదో ఒకటి వాళ్ళు అలా మత్తులో ఉంది. మాకు ఈ విధంగా ఉంటే కష్టంగా ఉంటుంది. బ్యూటీ పార్లర్ పోతున్నానండి, నేను ఆ ఇంట్లోనే ఉంటున్నాను. మాది బొటిక్, టైలరింగ్, మొత్తం లేడీస్ వచ్చేది. బ్యూటీ పార్లర్ పక్కన వచ్చేసి వెనక చిల్డ్రన్స్ హాస్పిటల్ ఉంది, ఇటు సైడ్ ఒక గుడి ఉంది, ఇటు సైడ్ ఒక టెంపుల్ ఉంది, వెనక గూగుల్ కిడ్స్ స్కూల్ ఉంది. మాకు అసలు ఇక్కడ ఆ గొంతులో అంతా మేము కొన్ని చెప్పుకోలేము. తాగేసి మా ఇళ్ల ముందు బాటిల్స్ పగలగొట్టడము, ఆ కెమెరాలు పగలగొట్టడము, లైట్లు పగలగొట్టడము, ఇంత ముందంతా మేము ఫేస్ చేసాము. అవి ఇక్కడ హాస్పిటల్, గుడి అన్ని ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి. ఇబ్బందిగా ఉంటుంది కదా లేడీస్ తిరగాలన్నా చేయాలన్నా. దశలు పెట్టకుండా ఉంటే మంచిదని కోరుకుంటున్నాను కమిషనర్ గారిని. శ్రీశైలం దేవస్థానం కమాండ్ కంట్రోల్ రూములో BSNL సెల్ ఫోన్ టవర్ ప్రతినిధులతో సిగ్నల్ ఫ్రీక్వెన్సీ సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి, SP సునీల్ చౌహాన్ భక్తులు ఫోన్ సౌకర్యం వినియోగించుకున్న వచ్చే 2 రోజుల్లో ఫ్రీక్వెన్సీ పెంచాలని, కాల్స్, ఇంటర్నెట్ కనెక్టివిటీ అంతరాయం లేకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మహాశివరాత్రి 1,50,000 మంది భక్తులు, బ్రహ్మోత్సవాలలో 64,000 మంది భక్తులు దర్శించుకున్నారని తెలిపారు. మరింత భక్తులు రాక శ్రీశైలానికి అవుతుంది. దానికి తగ్గ ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నాము. ఇప్పుడే అన్ని ఏరియాస్ ని కూడా ఇన్స్పెక్ట్ చేసి రావడం జరిగింది. పాతాళగంగా బ్యాటింగ్ గేట్ దగ్గర కూడా హోలీబాత్ కి చాలా ఎక్కువ మంది వస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 75,000 మంది అక్కడ పుణ్యస్నానాలు చేశారు. వారికి కూడా ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి అన్నది పరిశీలించడం జరిగింది. శానిటేషన్ విషయంలో కానీ, డ్రింకింగ్ వాటర్ విషయంలో కానీ, టాయిలెట్స్ కి కంటిన్యూస్ రన్నింగ్ వాటర్ సప్లై అవ్వడానికి, మెడికల్ క్యాంప్స్ 24/7 రన్ చేయడానికి, అలాగే ఇక్కడ ట్రాఫిక్ జామ్ లేకుండా చూసుకోవడానికి. నెక్స్ట్ APSRTC ఫ్రీక్వెన్సీ ఈరోజు మీరు చూస్తే ఎవ్రీ 5 minutes కి నంద్యాలకు బస్సు వెళ్తుంది, కర్నూలుకు బస్సు వెళ్తుంది, అదర్ ఏరియాస్ కూడా. అన్ని టవర్స్ కి స్ట్రెంగ్త్, సిగ్నల్ స్ట్రెంగ్త్ రావాలి అంటే ఫైబర్ నెట్ అనేది కరెక్ట్ గా ఉండాలి. ఫైబర్ నెట్ టీమ్ వాళ్ళ సిగ్నల్ జోన్, వాళ్ళ సబ్ స్టేషన్ ని కూడా చూడడం జరిగింది. టీం అంతా కూడా రెడీగా ఉండాలి. ఇప్పుడు మేము ఒకసారి టెస్ట్ చేస్తే ఇక్కడ వీక్ సిగ్నల్స్ జియో ఉన్నాయి. జియో మనం అడిషనల్ అవుట్ అవర్స్ అనేది పెట్టేస్తూ ఉన్నాము. అది మధ్యాహ్నం 2 గంటలకల్లా అయిపోతుంది. మన ట్రాఫిక్ కి ఇప్పటి వరకు ఎటువంటి ప్రాబ్లం రాలేదు. ఏ ర్యాంక్ వాళ్ళని మానిటరింగ్ చేస్తున్నారు? ఆల్ ర్యాంక్స్, DSP, అడిషనల్ SP, CIs, SIs అందరూ ఉన్నారు. మొత్తానికి పోలీస్ సిబ్బంది ఎంతమంది వచ్చింటారు? సఫిషియెంట్ గా పోలీస్ బందోబస్తు ఉంటుంది. మోర్ దాన్ 2,000. మోదీ ప్రభుత్వ కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక నినాదాలను నిరసిస్తూ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా నేడు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో CPM, దాని అనుబంధ కార్మిక సంస్థలు, CITU ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ, ధర్నా నిర్వహించారు. ర్యాలీ, ధర్నాలో ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, గ్రామ పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు. CPM నాయకులు దూపటి వెంకన్న, CITU నాయకులు మురిగాడి రమేష్ తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని చెప్పి కార్మికులందరూ రోడ్డెక్కే పరిస్థితి. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయన విధానాలకు వ్యతిరేకంగా ఈ సమ్మె జరుగుతున్నది. యువతకు అందరికీ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు.
ఆ ఉద్యోగాలు మరిచిండు. పెద్ద నోట్లు రద్దు చేసి అందరికీ నల్ల డబ్బు తీసుకొచ్చి అందరి ఖాతాల్లో 15 లక్షల రూపాయలు వేస్తా అన్నాడు. అవి ఇవ్వకుండా ఆయన పెట్టినటువంటి మేనిఫెస్టో పెట్టకుండా కార్మికులు చేసుకోబతికేటువంటి వ్యవసాయ కార్మికులు, రైతులు, అసంఘటిత కార్మికులు, సంఘటిత కార్మికులపై ఆయనకు 29 చట్టాలను ఆనాడు తాతలు, తండ్రులు, ముత్తాతలు రక్తం అర్పించి ప్రాణత్యాగం చేసి సాధించుకున్నటువంటి హక్కులను వాటిని రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చిండు. ఆ లేబర్ కోడ్లు కూడా కార్మికులకు అక్కడికి వస్తాయంటే లేదు. సంఘం పెట్టుకునే అవకాశం లేకుండా, మాట్లాడే అవకాశం లేకుండా అధిక పేదలు నివసించేటువంటి గ్రామీణ ప్రాంతాల్లో చిన్న సన్నకారు రైతులు, రైతు కూలీలు, పేదలు అందరూ నివసించే గ్రామీణ ప్రాంతాల్లో ఏదైతే గతంలో 2005లో తీసుకొచ్చినటువంటి NREGS ఏదైతే ఉందో దాన్ని పేరు రద్దు చేస్తూ విబిజీ రామ్జీ 2025 చట్టాన్ని తీసుకొచ్చి ఈరోజు కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో కోటనందూరు మండలంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని కోరుతూ CITU మండల ప్రధాన కార్యదర్శి షేక్ పద్మ, మండల అధ్యక్షులు ముకుడుపల్లి బాబురావు ఆధ్వర్యంలో సమ్మె నిర్వహించారు. ఈ కార్యక్రమంలో UTF జిల్లా కార్యదర్శి తాజుద్దీన్ బాబా, UTF మండల శాఖ అధ్యక్షుడు దాదు గోవిందు విచ్చేసి దేశవ్యాప్తంగా జరిగిన సమ్మెకు ప్రధాన అంశాలను సమర్థించారు. కోటనందూరు సెంటర్ నుండి MRO ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించి వినతి పత్రం అందజేశారు. ఇచ్చిన హామీలు ఇచ్చినట్టుగానే గాల్లో కలిసిపోయి ఈ రోజు వరకు ఏమైపోయాం అనేది కూడా చూసుకోకుండా ఇప్పుడు మళ్ళీ కొత్త యాప్లు అన్నమాట. ఇప్పుడు కనీసం మాకు నెలకు 6,000 ఇస్తున్నారండి, మాకు గిట్టుబాటు అవ్వట్లేదండి. అదే పూరి మున్సిపాలిటీలకి అయితే పొద్దున్న నుంచి మధ్యాహ్నం సాయంకాలం చేస్తున్నారండి. మమ్మల్ని కూడా అదే టైం దాకా సాయంకాలం దాకా పెడుతున్నారండి. కానీ 200 పెడుతున్నాను. మండలం నుంచి మిడ్ డే మీల్ వర్కర్స్ మాట్లాడుతున్నాను నేను. అలాగే మేము 2003 నుంచి చేస్తున్నాం కానండి. జీతాలు కొంతకాలం అయితే జీతాలు లేకుండా చేసేవాడి, తర్వాత 1000 రూపాయలు ఇచ్చేవారండి. నా పేరు ముక్కుడిపల్లి బాబురావు అండి. CITU తరఫున కోటనందూరు మండల అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. ఈ కేంద్ర ఎన్నో త్యాగాలు మరెన్నో పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి 29 కార్మిక చట్టాలు యాజమాన్యాన్ని కనీస వేతనం ఇవ్వండి అని అడిగే హక్కు కూడా లేకుండా ఈ 4 లేబర్ కోడ్లలోని ఉంది. కనీసం మా కనీస వేతనం ఇవ్వండి అని వెళ్ళి ఎవడన్నా సపోర్ట్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ 4 లేబర్ కోడ్లు కూడా వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి బ్రిటిష్ కాలం నుండి మనం సాధించుకున్న 29 చట్టాలను వాటిని కుదించి తిరుపతి జిల్లా రైల్వే కోడూరు పంచాయతీ కార్మికులు 8 నెలల జీతాలు అందలేదని, 43 మంది కార్మికుల PF జమ కాలేదని, పనిముట్లు సామాగ్రి అందకపోవడంపై నిరసన వ్యక్తం చేశారు. RMTU ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో దాసరి జయచంద్ర, చెన్నయ్య, పెంచలమ్మ, పార్వతి, దేవమ్మ తదితరులు పాల్గొన్నారు. కార్మికులు జీతాలు, PF జమ, పనిముట్లు మరియు ఇతర సామాగ్రి వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. పంచాయతీ కార్మికులకి దాదాపు 11 నెలలుగా PFలు కట్టలేదు. అలాగే స్వచ్ఛ భారత్ కార్మికులకి దాదాపు 8 నెలల నెలలుగా జీతాలు ఇవ్వలేదు. అలాగే పంచాయతీ కార్మికులకు అయితేనేమి, చెప్పులు అయితేనేమి, ఒప్పందం అయితేనేమి, సబ్బులు అయితేనేమి, సోపులు అయితేనేమి, యూనిఫామ్ అయితేనేమి, గ్లౌజులు అయితేనేమి ఇవన్నీ కూడా గత 2 సంవత్సరాలు చెల్లించలేదు. అలాగే ఇప్పుడు నడుస్తున్న విధానంలో ప్రతి వస్తువు రేటు పెరిగింది కాబట్టి గ్రామ పంచాయతీ మాకు 8 నెలల నుంచి జీతాలు రావడంలా, కాంట్రాక్ట్ బేసిస్ కింద పనిచేసే వాళ్ళకి 11 నెలల నుంచి PF కట్ల, మాకు సబ్బులు, సోపులు, యూనిఫార్ము అన్నీ ఏమి పనిముట్లు కూడా ఇవ్వడం లేదునా. అధికారులు పైనుంచి వస్తున్నారు, పోతున్నారు. మాకు మా సమస్య గురించి ఒకరు కూడా పట్టించుకునే నాదులు లేరు. ప్రకాశం జిల్లా కనిగిరిలో విదేశీ కార్మిక చట్టాలను రద్దు చేయాలని, పాత కార్మిక చట్టాలను అమలు చేయాలని, 2025 విత్తన చట్టాన్ని రద్దు చేయాలని, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, పంట నష్టపరిహారం అందించాలని వ్యవసాయ కార్మికులు, ఉపాధి కూలీలు, అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీల్స్, స్కూల్, పంచాయతీ, రవాణా రంగ కార్మికులు ఐక్యమై CITU ఆధ్వర్యంలో సార్వత్రిక సమ్మె నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాగేశ్వరరావు అధ్యక్షతన వహించి పెద్ద ఎత్తున ర్యాలీ, నినాదాలు, సభలు నిర్వహించారు. Thank you.
గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని రద్దు చేయాలని కోరుతూ రైతాంగానికి కనీస మద్దతు ఇవ్వాలని కోరుతూ ఈరోజు దేశవ్యాప్తంగా నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం వామపక్షాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఆ పార్టీ శ్రేణులు కార్యకర్తలు భారీగా పాల్గొని నిరసన ర్యాలీ నిర్వహించారు. ఆత్మకూరు పట్టణంలోని సిపిఎం పార్టీ కార్యాలయం నుండి ప్రారంభమైన ర్యాలీ సత్రం సెంటర్ మున్సిపల్ బస్టాండ్ మీదుగా ఆర్డీఓ కార్యాలయం వరకు సాగింది. అనంతరం ఆర్డీఓ కార్యాలయం వద్ద బైఠాయించి రద్దు చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాలను వెంటనే పునరుద్ధరించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా సిఐటియు కార్యదర్శి శివప్రసాద్ మాట్లాడుతూ బ్రిటిష్ కాలం నాటి నుండి కొనసాగుతున్న 29 కార్మిక చట్టాలను కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కొండమూరి హజ్రతయ్య, సిఐటియు అధ్యక్షులు నాగయ్య పాల్గొన్నారు. కార్మిక చట్టాలను రద్దు చేసి కరోనా సమయంలో ఎవరూ లేనటువంటి సమయంలో ప్రభుత్వం దొంగచాటుగా ఈ చట్టాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చింది. ఈ చట్టం ద్వారా ఈ 4 లేబర్ కోడ్లను తీసుకురావడం వల్ల కార్మికులకి కట్టు బానిసలుగా తయారైనటువంటి ప్రమాదం ఉంది. ఈ కార్మికులకి ఇప్పుడు దాకా ఉన్నటువంటి 29 కార్మిక చట్టాలు రద్దు ద్వారా 8 గంటల పని విధానానికి ప్రమాదం ఏర్పడుతుంది. అదేవిధంగా సమ్మె చేసే హక్కు కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ రోజు సమ్మె చేయాలంటే 14 రోజుల ముందు సమ్మె నోటీస్ ఇస్తే సరిపోద్ది. ఈ రోజు ఈ లేబర్ కోడ్లలో 60 రోజుల ముందు సమ్మె నోటీస్ ఇవ్వాలి. అదేవిధంగా మధ్యలో చర్చల పేరుతో ఒకసారి కానీ చర్చలు జరిపితే మళ్ళీ 60 రోజుల దాకా ఆగాలి. అంటే సమస్య పరిష్కారం చేసేదానికి మేనేజ్మెంట్ సిద్ధంగా లేవు. ఆ పద్ధతిలో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. Stories చెప్పేడోడు మనకి నచ్చేడోడు లర్నింగ్ అన్ని ఫన్ చేసే టాకింగ్ ట్రీ అడుగు నువ్వు అన్ని చెప్పి నీకు ఎనీ టైమ్ ఎవ్రీ టైమ్ టాకింగ్ ట్రీ your teacher from nature. మారుతున్న ఈ దునియాలా మీరు ఎప్పటికీ ముందుండాలంటే మీరందరూ నమ్మకమైన ఈ స్పీడ్ వార్తల కోసం చూస్తున్నారు కదా. ముచ్చట ఎట్లాంటిదైనా ముక్కుసూటిగా ఉంటది. చిన్న వార్తలను సరికొత్తగా మీ ఫోన్లకే అందిస్తది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఇటు రాజకీయం, అటు వినోదం, జాతీయము, అంతర్జాతీయము, అటు ఆటలు, వ్యాపారం. ఫోన్లల్లా ప్లే స్టోర్ న్యూస్ తెలుగు యాప్. ఏ వార్త అయినా నిజము, స్పీడు నిరంతరము. అందుకే జప్పున మీ ఫోన్లల్లా ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండిలా. పక్కా వార్తలు చదివే కేర్ ఆఫ్ రీడర్ మీరే గండి. ఏమంటారు, డౌన్లోడ్ చేసుకుంటారా మరి? విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలో కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లు, ఉపాధి హామీ పథకం కుదింపు, విద్యుత్ బిల్లు 2025కు వ్యతిరేకంగా గురువారం మధురవాడ జీవీఎంసీ జోనల్ కార్యాలయం వద్ద నుంచి మార్కెట్ సెంటర్ వరకు సిపిఐ ఏఐటియుసి ఆధ్వర్యంలో కార్మికులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్మికులు హక్కులు, వేతనాలు, సామాజిక భద్రత పథకాల అమలు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు
ఎన్హాడలో వైఎస్ఆర్సీపీ యోజన విభాగం ఉత్తరాంధ్ర స్థాయి సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర యోజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు. ఈ సమావేశానికి పెందుర్తి మాజీ ఎమ్మెల్యే యోజన విభాగం నాయకుడు అదీప్ రాజ్ నాయకత్వం వహించగా విశాఖ జిల్లా అధ్యక్షుడు కెకే రాజు సహా పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఏ రాజకీయ పార్టీకైనా బ్యాక్ బోన్ గా నిలిచేటటువంటి యోజన విభాగం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రానున్నటువంటి రోజుల్లో తిరిగి మళ్ళీ అధికారంలోకి తీసుకుని రావడానికి యోజన విభాగం మరి అన్ని ప్రాంతాల్లోని కూడా మా యొక్క కమిటీల్ని పూర్తి చేసుకునేటటువంటి దిశగా ముందుకు వెళ్తా ఉన్నాం. అందులో భాగంగానే ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించినటువంటి అన్ని నియోజకవర్గాల మీద ఇవాళ సమీక్ష చేసుకోవడం జరిగింది. ఇప్పటికే జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి వరకు కూడా కమిటీలు పూర్తి చేసుకున్నాం. గ్రామ స్థాయి ఈ ప్రాంతం నుంచి మరి యోజన విభాగాన్ని సమర్థవంతంగా ముందుకు నడిపిస్తా ఉన్నారు. అలాగే జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఉండి మరి విశాఖపట్నం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన విభాగాన్ని భుజం తట్టి ముందుకు నడిపిస్తా ఉన్నటువంటి కేకే రాజన్న కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. దేశవ్యాప్తంగా సిఐటియు పిలుపు మేరకు ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం మేదరమెట్ల గ్రామంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం అంగన్వాడీ ఆశా కార్మికుల ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించి ప్రధాన రహదారులపై ధర్నా చేపట్టారు. కార్మికులకు బానిసలుగా మార్చే 4 లేబర్ కోడ్లను రద్దు చేసి పాత కార్మిక చట్టాలు పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నాయకులు ఉపాధి హామీ పథకం బలోపేతం, కనీస వేతనం 26,000 రూపాయలు అమలు, ఆశా అంగన్వాడీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతుంది. దీనిలో భాగంగా దీనికి మద్దతుగా అఖిల భారత స్థాయి అన్ని ప్రజా సంఘాలు, అన్ని కార్మిక సంఘాలు ఈ సమ్మెకు మద్దతు ఇస్తున్నాయి. అఖిల భారత ఈ 2 నెలల క్రితం లేబర్ కోడ్స్ తెచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈ కోర్సు ఈ ప్రమాదకరమైంది చట్టం. బానిసలుగా కార్మికులను మార్చేది, ఫ్యాక్టరీలకి ప్రభుత్వం తరపున అనుమతులు ఇవ్వకుండా ఉండేది. ఇదంతా ఒక పెద్ద దీనిగా జరుగుతుంది. ఇంకో అంశం, ఈ దేశంలో వ్యవసాయం దివాళా తీస్తున్నారు. వ్యవసాయ రంగానికి పెట్టుబడులు లేవు. వ్యవసాయ రంగంలో 3 చట్టాలు వెనక్కి తీసుకున్నారు. కానీ నుంచి ఆశా వర్కర్లుగా చేస్తున్నాం సార్. మా కనీస వేతనం 26,000 ఇస్తామన్నారు, ఇవ్వటం లేదు. మేము ఎంత చాకరీ చేసినా కూడా మమ్మల్ని గుర్తించడం లేదు. మా పై అధికారులు చిన్న చూపు చూస్తున్నారు సార్ మమ్మల్ని. పార్వతీపురం మన్యం జిల్లాలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా జాతీయ సార్వత్రిక సమ్మెలో భాగంగా ఏపీఎన్ జీజీఓఎస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ఎదుట భోజన విరామ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 500 మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు పాల్గొని కార్మిక వ్యతిరేక చట్టాల రద్దు, పాత పెన్షన్ పథకం పునరుద్ధరణ, వేతన సవరణలు, కాంట్రాక్టు ఉద్యోగాల క్రమబద్దీకరణ వంటి డిమాండ్లు చేశారు. డిమాండ్లు పరిష్కరించకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు. అంటే కార్మికులు వాడు ఇచ్చగా ఇచ్చింది మనం పుచ్చుకోవాలి తప్ప రూపాయి అడగడానికి లేదు. రోజుకి 170 రూపాయలు చేతనిస్తాడంట. అంతే నెలకి 5,705 రూపాయలు చేతనిస్తాడంట. బాపట్ల జిల్లా విద్య, వైద్య రంగాలకు విశేష సేవలందించిన డాక్టర్ వైఎస్ కృష్ణమూర్తి సేవలు చిరస్మరణీయమని బాపట్ల ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల విశ్రాంత ప్రిన్సిపల్
WGK మూర్తి అన్నారు. ఆయన 8వ వర్ధంతి సందర్భంగా ఫోరం ఫర్ బెటర్ బాపట్ల ఆధ్వర్యంలో టౌన్ హాల్లో చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మేధావులు, విద్యార్థులు, పౌరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ట్స్ కళాశాల విశ్రాంత ప్రిన్సిపల్ మూర్తి, ఫోరం కార్యదర్శి PC సాయిబాబు పాల్గొన్నారు. కృష్ణమూర్తి గారు 1962లో బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ స్థాపించి దానికి అధ్యక్షుడిగా పనిచేస్తూ బాపట్లలో 63లో ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రారంభించడానికి ఆయన ఆద్యుడు. ఆ కళాశాల తరువాత ఎంతో పేరు ప్రఖ్యాతులు వహించి దాని నుంచి బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ వారు ఎన్నో విద్యా సంస్థలు స్థాపించారు. డాక్టర్ కృష్ణమూర్తి గారు విద్యావేత్తే కాకుండా ప్రముఖ వైద్యుడు. ఆయన బాపట్లో చాలా కాలం పాటు వైద్యం చేస్తూ ఉండేవారు. ఆయన వేతన వైద్యుడిగా పేరు పొందాడు. బాపట్ల పురోభివృద్ధికి ఎంతో కృషి చేసినటువంటి డాక్టర్ కృష్ణమూర్తి. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం జంగారెడ్డిగూడెంలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా LIC ఉద్యోగులు నరేంద్రబాబు అధ్యక్షతన సమ్మె నిర్వహించారు. ప్రైవేటీకరణ, 4 లేబర్ కోడ్ల అమలులో కార్మికులకు తీవ్ర నష్టం జరుగుతుందని నేతలు విమర్శించారు. ఈ సమ్మెకు వివిధ కార్మిక సంఘాలు మద్దతు ప్రకటిస్తూ లేబర్ కోడ్లు వెంటనే రద్దు చేయాలని, ఉద్యోగుల హక్కులను కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కూడా మీకు హక్కు లేదు అన్నట్టుగా ఈ రోజు 4 లేబర్ కోడ్ని తీసుకొచ్చి అందరి నోట్లు మట్టుకొట్టే విధానాన్ని ప్రభుత్వం చేస్తా ఉంది. ఈ రోజు మరి కేంద్ర ప్రభుత్వం గాని, దానికి తోడు రాష్ట్ర ప్రభుత్వం గాని ఈ రోజు ఏం చేస్తా ఉన్నాయి, అది తోచింది చేస్తా ఉన్నారు. కానీ ఏదో ఒక రోజు మీకు టైం వస్తుంది. ఈ ప్రజలే, ఈ ఉద్యోగులే, ఈ కార్మికులే మీకు బుద్ధి వచ్చే విధంగా చెప్తారు. మీకు మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతం మీ రోజు కావచ్చు, కానీ మాకంటూ మా పోరాటాల ద్వారా నేను చేస్తున్న నిరసనల ద్వారా ఏదో ఒక రోజు మరి మా బలం చూపించే సత్తా వచ్చింది. కాబట్టి ఈ పోరాటాల ద్వారా మా హక్కులు ఏంటనేది మేము తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మన దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరణ చేయడం ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే బడా పెట్టుబడిదారులకు ప్రోత్సాహం అయ్యేలా రైల్వే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విశాఖ ఉక్కుతో తదితర అంశాలన్నింటి ఉన్నటువంటి కోర్టులతో కూడా ప్రైవేటీకరణ చేసి బడా పెట్టుబడిదారులకు ప్రోత్సాహం చేసి ఏదైతే కార్మికులు, కర్షకులు అక్కడ ఉన్నటువంటి అధికారులు హక్కులు కావాలి. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్. లెక్కల్లోకి వెళ్తే 151 11 అయినాయి. టీమ్